ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణను ప్రగతి బాటలో నడిపిస్తాము అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. విపక్షాలకు సవాళ్లు విసురుతూ స్పీడ్ పెంచారు సీఎం. 6 గ్యారెంటీల్లో మిగిలిన హామీలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. సంక్రాంతి కల్లా రైతులకు మరింత భరోసా ఇస్తామంటోంది. మూసీ ప్రక్షాళన నుంచి 4th సిటీ దాకా ఎన్నో కీలక ప్రాజెక్టులతో పాలనను పరుగులు పెట్టించాలి అనుకుంటోంది. సర్కారు ముందున్న టార్గెట్లేంటి? తెలంగాణలో సంబురాలు. సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్ట్. మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విపక్ష పార్టీల ఛార్జ్ షీట్లు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సరం కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఏడాది పాలనపై చర్చోపచర్చలు. దమ్ముంటే అప్పులపై కారుకూతలు కాదు, నీ అసమర్థ పాలనపైన శ్వేతపత్రం విడుదల చెయ్యి. నువ్వు చేసిందేందో చెప్పు. ఏడాది పూర్తయింది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ స్థానంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టి అప్పుడే ఏడాది అయిపోయింది. ప్రజాపాలన విజయోత్సవాలతో ఏడాది పరిపాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తూనే తెలంగాణ భవిష్యత్తుపై తనకున్న ప్రణాళికల్ని ప్రజల ముందు పెడుతోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ 1న ప్రారంభించిన ప్రజాపాలన విజయోత్సవాలను ఈ నెల 9 వరకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్నాయి సర్కార్ సంబురాలు. డిసెంబర్ 7, 2023 తెలంగాణ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు అనుముల రేవంత్ రెడ్డి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూరిందన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమాన అభివృద్ధి జరుగుతుందని ప్రసంగించారు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీల అమలు ఫైలుపై అదే వేదికపై తొలి సంతకం చేశారు. ఒక్కో హామీని నెరవేరుస్తూ తెలంగాణ భవిష్యత్తుపై ప్రభుత్వ ఆలోచనల్ని ఆవిష్కరిస్తూ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్ని నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలు అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి తెలంగాణ నాడు తన చేతుల్లో పెట్టిందన్నారు. వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను రాష్ట్రం అప్పగించిందన్నారు రేవంత్. ఆ క్షణం నుంచి జనసేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా అవనిపై తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు విరామ మెరుగక, విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నానన్నారు రేవంత్ రెడ్డి. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి, సమస్త ప్రజల ఆకాంక్షల్ని సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రులు తమ శాఖల పురోగతిని ప్రజల ముందు పెడుతున్నారు. శనివారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ పర్యటనలో బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు సీఎం. నల్గొండలో మెడికల్ కాలేజీ కొత్త భవనాల్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ బహిరంగ సభలో ప్రసంగించారు. చివరి 3 రోజుల వేడుకల్ని కీలకంగా భావిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 8న 200 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐసిటీకి భూమి పూజ జరగనుంది. అక్కడ 10 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ నిర్మాణానికి ఇప్పటికే WTCA ముందుకొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు, 130 కొత్త మీ సేవా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో అన్నింటికంటే ప్రతిష్టాత్మక కార్యక్రమం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. డిసెంబర్ 9న మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమాన్ని తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా నిర్వహించాలనుకుంటోన్న ప్రభుత్వం సందర్భంగా డ్రోన్ షో, గ్రాండ్ కార్నివాల్ కార్యక్రమాలతో ముగింపు వేడుకలకు సన్నాహాలు చేస్తోంది. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనంలో పయనిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుంటే 10 ఏళ్ల విధ్వంసాన్ని తమ ప్రభుత్వం సరిచేస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి గారు అలవాటు అంటే మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం, సంక్షేమం ఇస్తూ ఉన్నాం, వెనక్కి తిరిగి చూడొద్దని. కేసీఆర్ హయాంలో ఏముందంటే ఒక 100 కోట్ల పని చేయాలంటే దానికి 20 కోట్ల ప్రచారం చేసేవారు. మేము ఆ రకంగా వృధా చేయట్లేదు. ప్రచారము ఆర్భాటం లేకుండా అభివృద్ధి జరుగుతూ ఉంది. సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి. 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని మేము రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు.
నీళ్ల పేరట, నిధుల పేరట, నియామకాల పేరట జరిగిన దోపిడీ ప్రజలు మర్చిపోలేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్ గారు ఎన్ని జిమ్ముకులు వేసి ఎన్ని పల్టీలు కొట్టి ప్రజల్ని నమ్మవచ్చే ప్రయత్నం చేసినా ప్రజలకి వాస్తవాలు తెలుసు. ప్రజలే బేరీ చేసుకుంటా ఉన్నారు. 10 ఏళ్ళలో జరిగింది, సంవత్సరంలో జరిగింది. 6 గ్యారెంటీలు అబద్ధపు మోసాలంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న హామీల అమలుతో పాటు అభివృద్ధిపై గురిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. విజయోత్సవాల సందర్భంగా రేవంత్ సర్కార్ అందుకున్న స్లోగన్ రైజింగ్ తెలంగాణ. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని, ప్రాజెక్టుల నిర్మాణ లోపాల్ని ఈ ఏడాది కాలంలో ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. విపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూనే మిగిలిపోయిన హామీల్ని కొత్త సంవత్సరంలో పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంది. అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదలతో ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేస్తోంది. తొలి ఏడాదిలోనే 55,500 ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదంటోంది రేవంత్ సర్కార్. నిరుద్యోగులకు నేనున్నాననే భరోసానిస్తోంది. ఏ రాష్ట్రమైన సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా. లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగర అభివృద్ధి ఎజెండాలో భాగంగా ఏడాది కాలంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లకు ధీటుగా అత్యాధునికంగా పోర్ట్ సిటీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. చెరువులు, కుంటల్ని ఆక్రమణల చెర నుంచి విడిపించేందుకు సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా పెను సంచలనం సృష్టించింది. కొన్ని కూల్చివేతలు వివాదాస్పదమైన గ్రేటర్ సిటీ అభివృద్ధికి కొన్ని కఠిన చర్యలు తప్పవంటోంది ప్రభుత్వం. మురికి కూపంగా మారిన మూసీ ప్రక్షాళనకు తొలి ఏడాదిలోనే తన కార్యాచరణ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని భావిస్తోంది. అందుకే ఎవరు అడ్డుపడ్డా ఆగే ముచ్చటే లేదంటోంది. నిజాంకే గోరీ కట్టిన బిడ్డలు మీరు. ఇవాళ మూసి వద్దని అడ్డం బండటోళ్లకు గోరీ కట్టే శక్తి మీకే ఉంది. మీరు అనుకుంటే ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాలు, నల్గొండ బిడ్డలు దలుచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు గల్లంత అవుతాయి. మీరు కంకణం కట్టుకోండి. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కాంగ్రెస్ సర్కార్ పెట్టుకున్న మరో కీలక టాస్క్. ఆ శాఖ బాధ్యతల్ని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలల ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ తో పనులకు శ్రీకారం చుట్టారు. ఒకే ప్రాంగణంలో అన్ని వర్గాల విద్యార్థులు చదువుకునేలా అత్యాధునిక వసతులతో రెసిడెన్షియల్ స్కూళ్లు అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ఉంది ప్రభుత్వం. చాలా కాలం తర్వాత మెస్ ఛార్జీల పెంపు విషయంలో సర్కార్ చొరవ చూపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే దేశంలోనే అదో రోల్ మోడల్ అవుతుందనే నమ్మకంతో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయం కులగణన. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నెల రోజుల్లోనే దాదాపు 95% సర్వేని పూర్తి చేయగలిగింది ప్రభుత్వం. తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడ్డ అంశాల్లోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజముద్రలో మార్పులతో పాటు వాహనాల టీఎస్ సిరీస్ ని టీడీగా మార్చేసింది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుతో మరో అడుగు ముందుకేస్తోంది. విపక్షాలు ముప్పేట దాడి చేస్తోన్న లగచర్ల, దిలావర్పూర్ లాంటి ఘటనలతో కొంత ఆత్మరక్షణలో పడాల్సి వచ్చిన ఏడాది పాలనతో మరింత దూకుడుగా ముందుకెళ్లబోతోంది కాంగ్రెస్ సర్కార్. ఆపరేషన్ ఆకర్ష్ అనుకున్న స్థాయిలో జరగకపోయినా కొత్త సంవత్సరంలో తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టబోతోంది. 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తున్నాం, పాలనను పరుగులు పెట్టిస్తున్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధపు పునాదులపై ఉన్న ప్రభుత్వం పేక మేడలా కూలిపోతుంది అంటుంది విపక్షం. ప్రోగ్రెస్ రిపోర్ట్తో సర్కారు ప్రజల్లోకి వెళ్తుంటే ఈ ప్రశ్నలకు బదులేది అంటూ చార్జ్ షీట్లతో బోన్లో నిలబెడుతున్నాయి విపక్షాలు. నల్గొండ సభతో సీఎం గర్జించిన సమయంలోనే సరూర్ నగర్ మీటింగ్లో సర్కార్కు సవాల్ విసిరింది బీజేపీ. పార్టీ ప్రజాప్రతినిధులతో అధినేత మీటింగ్తో సమర శంఖారావం పూరించబోతోంది బీఆర్ఎస్. సర్కార్ విజయోత్సవం. విపక్షాల నిరసనల పర్వం. వైల్డ్ పైరైట్ తెలంగాణ.
అవును, వైల్డ్ ఫైరే. సభలు, అభివృద్ధి పనులు, ఉత్సవాలతో సర్కార్ హోరెత్తిస్తుంటే మీకిచ్చిన టైం అయిపోయిందంటూ విపక్షాలు సమరనాదం చేస్తున్నాయి. ఇటు ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇటు చార్జ్ షీట్ అన్నట్టుగా ఫుల్ ఫైరింగ్ మీదుంది తెలంగాణ రాజకీయం. నిరుద్యోగులు, రైతు రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన అంశాలపై సర్కార్ను ఇరుకునబెట్టే ప్రయత్నం చేశాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అంటూ రెండు పార్టీలు పోటాపోటీగా ఆరోపణల్ని గుప్పించాయి. మూసీ విషయంలో అయితే బాధితులకు అండగా నిలబడి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు రెండు పార్టీలు పోటీపడ్డాయి. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బస్తీ నిద్రలతో పాటు మహాధర్నాకు దిగిన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక సమరమే అంటోంది. ఏడాది గడిచిన 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. 6 అబద్ధాలు, 66 మోసాలు పేరుతో చార్జ్షీట్ రూపొందించిన బీజేపీ కాంగ్రెస్ పాలనపై ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదంటోంది. అసలు ఏమీ చేయకుండా ఈ విజయోత్సవాలు ఎందుకని ప్రశ్నిస్తోంది కమలం. టీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొంగే రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీనే, కవల పిల్లలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష, అదే అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అదే రకమైనటువంటి అవినీతి పాలన. అంటే 12 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉద్యమ శంకారావం పూరించాము. నల్గొండలో ప్రజాపాలన విజయోత్సవ సభ జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 6 అబద్ధాలు, 66 మోసాల పేరుతో సరూర్ నగర్ లో పార్టీ నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నడ్డా అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సరూర్ నగర్ సభలో గట్టిగా గొంతెత్తారు కమలం పార్టీ నేతలు. ये कांग्रेस वाले मदारीगिरी करते हैं, मदारीगिरी. आपने देखा है ना, मदारी कभी झोले में से कबूतर निकालेगा, कभी झोले में से अंडा निकालेगा, कभी झोले में से मुर्गी निकालेगा, और बाद में पूछो मुर्गी कहां गई, बोला तमाशा खत्म, पैसा हजम. यही रेवंत रेड्डी करता है. అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. 6 నెలలు కూడా ప్రభుత్వ మనుగడ కష్టమే అన్న పార్టీ 100 రోజుల వరకు వేచి చూస్తామని చెప్పింది. 3 నెలలు గడవగానే ప్రభుత్వంపై ఏదో రూపంలో పోరాటం చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. అదే సమయంలో బీఆర్ఎస్ ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో కఠినంగానే వ్యవహరించింది. ప్రాజెక్టుల అవినీతిపై కమిషన్, ఫోన్ ట్యాపింగ్ పై ఎంక్వైరీలతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చినా జైళ్లకెళ్లేందుకు కూడా సిద్ధమే అంటూ స్పీడ్ పెంచింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సెంటిమెంట్ ని టచ్ చేసింది గులాబీ పార్టీ. 4 ఏళ్ల తర్వాత జరగాల్సింది జరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్, పిఎస్ లో హంగామాతో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుతో నిరసనకు దిగింది బీఆర్ఎస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. దాంతో దేనికైనా రెడీ అంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనా వైఫల్యాల్ని చార్జ్ షీట్ తో ఎండగట్టేందుకు సిద్ధమైంది. 68,000 శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి చూపెడతా ఉండే. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభుత్వం మీద సర్వసాధారణంగా 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు, కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్. మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో, ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో, దీన్ని తప్పకుండా కొనసాగించండి. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది, ఇది వాస్తవం అనే మాట వారు మనకు చెప్పిపోయినారు. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ నడుస్తోందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కొత్త ప్రభుత్వానికి ఏడాది టైం ఇద్దామన్న పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సమయంలోనే జరగబోతోంది ఈ కీలక మీటింగ్. పైగా ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. సభకొచ్చి ప్రశ్నించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో గులాబీ బాక్స్ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాపాలన విజయోత్సవాలకు అపోజిషన్ పార్టీలను కూడా ఆహ్వానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వానం అందింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫామ్ హౌస్ కి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ ని కార్యక్రమానికి ఆహ్వానించడం హాట్ పాలిటిక్స్ లో కూల్ గా సాగిన ఆసక్తికర పరిణామం. ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ విపక్షాల విమర్శలపై నల్గొండ సభలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. మరి ఈ రోజు నేను అడుగుతున్నా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు
మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలిను. తెలంగాణలో ప్రధాన విపక్షాలు రెండూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే పోరాటం మొదలుపెట్టేశాయి. 2025లో గ్రేటర్ ఎన్నికలు ఉండడంతో రాజకీయ వేడి మరింత పెరిగేలా ఉంది. అదే సమయంలో రెండు పార్టీలకు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభా వేదికలపై నుంచే ఆ పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఏడాది పూర్తవడంతో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కమలం పార్టీ ఎలాంటి వ్యూహంతో ఉంది? ఆ రెండు పార్టీల ఎత్తుగడల్ని ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుంది అన్నదే ముందు పొలిటికల్ స్క్రీన్ పై చూడాల్సిందే.